జేసీ కుటుంబంపై ప్రస్తుత కూటమి గవర్నమెంట్ పై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాడిపత్రి మున్సిపాలిటీలో అభివృద్ధి పడకేసిందని, కానీ జేసీ కుటుంబం మాత్రం తమ సొంత అభివృద్ధిని బ్రహ్మాండంగా చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. టీడీపీ నేతలు రెడ్ బుక్ చూపిస్తూ బెదిరిస్తుంటే తాము డిజిటల్ బుక్ సిద్ధాంతం చేశామని హెచ్చరించారు. వైసీపీ కార్యకర్తలను, నేతలను ఇబ్బంది పెడుతున్న ప్రతి అధికారి వివరాలు ఈ డిజిటల్ బుక్ లో భద్రపరుస్తున్నామని, రేపు తమ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక ఎవరిని వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు. మున్సిపాలిటీ డెవలప్మెంట్ కాదు, జేసీ కుటుంబం డెవలప్ అవుతారు తప్ప మున్సిపాలిటీ డెవలప్ అయ్యే ప్రసక్తే లేదు. ఇక్కడ వ్యవస్థలు నిర్వీర్యం అయినప్పుడు మనం కూడా ఆ వ్యవస్థల దగ్గర అవసరం వచ్చినప్పుడు మనకు ఏకతాకి మీద కూర్చోవాలి. ఏం వాళ్ళకి పెట్టుకోకుంటే మనకు డిజిటల్ బుక్ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి తెలిసేది కూడా కాదు. యాప్ అందరికి కూడా తెలుసు. ఆ యాప్ లో బుక్ చేయండి. ప్రతి ఆఫీసర్ను చూస్తాం. మనం అధికారంలోకి వచ్చినాక వాళ్ళు ఎట్లా ఉద్యోగం చేస్తారని. మనకేనా మన కుటుంబాలు మనకు అందరూ ఉండేది, వాళ్ళకి లేవు ఆ కుటుంబాలు. లాస్ట్ పోలీస్ అధికారులు అమ్మాయిలను కూడా వేధిస్తారు. తాడుపెడుతున్నారు. ఎవరో పోకిరి నాకుడుకులు చేసే పని పోలీస్ అధికారులు చేస్తున్నారు. ఫోన్ నెంబర్ తీసుకొని టార్చర్ పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ ఎస్పీ, కలెక్టర్ అనేవాడు లేడు తాడిపత్రిలో. ఏదున్నా చేసే కుటుంబమే. అందుకే వాళ్ళు వర తర అమ్మ అక్క అని తింటారు అధికారులను. వీళ్ళు పడతారు.